కానీ ఒక వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవం అన్న పేరు ఒక నినాదంతో వచ్చి అంత గొప్ప పార్టీ పెట్టి దేశ స్థాయికి కూడా మన గౌరవాన్ని అక్కడ దాకా తీసుకుపోయి నేషనల్ ఫ్రంట్ పెట్టి అంటే అసలు అనూహ్యంగా ఒక వ్యక్తి ఒక 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 సినిమా నటుడు సినిమాల్లో కూడా చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగారు. బట్ ఒక వ్యక్తి అలా ప్రజల కోసం తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ నినాదంతో ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈ రకంగా ఇంత బాధాకరంగా ఆయన ఎండ్ వస్తుందనేసి ఎవరు ఊహించుంటారు. ఐ మీన్ ఆయన చరిత్రలో ఐ థింక్ ఆయన చివరి కొన్ని పేజీలే కొంచెం బాధాకరమైంది కానీ బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఎనిబడి వేలెత్తి ఆయన చూపించే స్థాయిలో ఎప్పుడు కూడా వారి జీవితాన్ని వారు అనుసరించలేదు. మీరన్నట్లుగా తెలుగువారి అసలు తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఏమిటో, తెలుగువారి పౌరుషం ఏమిటో అసలు విశ్వానికి తెలియజేసినటువంటి మహనీయులు. అందుకనే తెలుగు తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మీద అనూహ్యంగా ప్రజల ప్రేమాభిమానాలు కనబరుస్తారంటే ఇదంతా మాదే, మా వల్లనే అని కనుక మేము అనుకున్నట్లయితే అది వాపును చూసి బలుపు అనుకోవటమే మేము. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారిని ప్రతి ఒక్కరూ అట్లా ఆ రకంగా ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు కాబట్టే ఇవాళ మమ్మల్ని సైతం ఆడబిడ్డగా ఒక బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పి ఈ క్షణం కూడా నేను గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. చాలా బాధాకరం. అటువంటి మనిషి చివరిలో ఆ ఒక్క మచ్చతో పోయారు అన్నది అంత హ్యూమిలియేషన్ తోటి పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ అఫ్ కోర్స్ నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఫేట్ అనేది మనం ఎంత కాదనుకున్నా అది భగవంతుడు రాసి పెట్టింది. ఉదాహరణకి వారి చర్మాంకమే. ఐ మీన్ అంత గ్రేట్ లైఫ్ లీడ్ చేసినటువంటి వ్యక్తికి అంతటి అవమానం జరగవలసినటువంటి అవసరం లేదు. బట్ స్టిల్ ఆయన పోయిన తర్వాత ఏ రకంగా స్పందన వచ్చిందమ్మా? ఇవాళకి ఆయన పరంపదించి 21 సంవత్సరం అయినా కూడా ఇప్పుడు మేమైతే ఆయన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు, రక్త బంధువులం కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి మా మీద బాధ్యత ఉంటుంది. కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు సైతం వేలాది కుటుంబాలు నేటికి కూడా ఆయన వర్ధంతి రోజున వారు వర్ధంతిగా జరుపుకుంటారు. ఏ బంధం ఉందని? ఆత్మబంధం తప్పించి. అందుకనే బహుశా పెద్దలు అంటారు రక్తబంధం కంటే ఆత్మబంధం గొప్పదని పెద్దలు అంటారేమో. కానీ ఆ రకమైనటువంటి ఓనర్షిప్ ఎవరికి వస్తుందని నేను అనుకోను. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక సందర్భంలో ఈ వైస్రాయ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత నాన్నగారు స్టేట్ టూర్కి వెళ్తున్నప్పుడు నేను స్వయంగా నాన్నగారిని వెళ్ళి ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆరోగ్యం సహకరించట్లేదు నాన్న, మీకు ఏమి చూడలేదు, you've seen the ups, you've seen the lows, ఇంకేమి చూడలేదు మీరు జీవితంలో, రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కదా అన్నప్పుడు ఆయన భుజం చుట్టూ చేయి వేశాను అన్నారు. అమ్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే వెళ్ళి రామారావు ఎవరు అని అడిగితే గుండెల మీద చేయి వేసుకుని నావాడు అంటారు, మా అని కూడా అనరు. ఈ జీవితానికి ఇంకంతకంటే ఏం కావాలన్నారు. సో ఆ రకంగా హీజ్ అ ఫినామినల్. కానీ మ్యామ్ ఆ తర్వాత పార్టీలోకి ఎవరైతే వెళ్ళారో అందరూ మెల్లిమెల్లిగా ఫ్రిజిల్ అవుట్ అయిపోయారు. ఎవ్రీబడి కేమ్ అవుట్. బాలకృష్ణ గారు అవ్వచ్చు, హరికృష్ణ గారు అవ్వచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు. తర్వాత ఎవరు నిలవలేదు అక్కడ. మళ్ళీ ఇప్పుడు వచ్చారు బాలకృష్ణ గారు కానీ, బట్ ది వాజ్ అ లాంగ్ గ్యాప్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఓన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై చంద్రబాబు గారు. వాట్ యూ థింక్ మ్యామ్? తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారా? మారిపోయింది అనుకుంటున్నారా? ఈజ్ ద పార్టీ ద సేమ్ ఆర్ ద నేమ్ ఈజ్ ఓన్లీ దట్? మీ ఒపీనియన్ ఏంటి? సహజంగా వారసులు ఎవరు అని అడిగితే రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు అవుతారు అని చెప్పి పెద్దలు చెప్పలేదు. ఒకరి ఆశయాల్ని, ఆదర్శాలని కొనసాగించిన వారే నిజమైన వారసులు అవుతారని పెద్దలు చెప్పినటువంటి సత్యం ఇది, నేను చెప్పింది కాదు. ఆ దిశగా చూసినట్లయితే రామారావు గారు కిలో ₹2 బియ్యం కావచ్చు, 50 రూపాయలకి హార్స్ పవర్ కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్ర పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో వారు తీసుకొచ్చారు. ఆ తరువాత అధికారంలో ఉన్నటువంటి వారు దాన్ని కొనసాగించినటువంటి దాఖలాలు అయితే లేవని ప్రతి ఒక్కరికి తెలుసు. ₹2 5.5 అయింది. హార్స్ పవర్కి అగైన్ ప్రైజెస్, పవర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరగటం, ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినటువంటి విషయమే. నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా
ఆయన్ని తెలుగుదేశం సభ్యుడు కాదు అని చెప్పి చెప్పడం దగ్గర నుండి, సింబల్ అసలు నీది కాదు అని చెప్పి కోర్టులో కేసు వేసి సైకిల్ సింబల్ తీసేసుకోవటం దగ్గర నుండి, అంటే ఆయన్ని ఒక రకంగా ఒంటరిని చేసినట్లే కదా. ఆ తర్వాత నాన్నగారు ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన సింహం గుర్తు తెచ్చుకున్నారు. అన్ఫార్చునేట్లీ హీ వాజంట్ అలైవ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇవాళ వెదర్ దట్ పార్టీ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ. బట్ అప్పటి విషయాలు నేను చెప్తున్నాను, నేను జస్ట్ టు గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ లిటిల్ బిట్. సో అట్లా చూసుకున్నట్లయితే నాన్నగారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తు నాది అని చెప్పి ఆయన తెచ్చుకున్న తర్వాత సైకిల్ గుర్తు ఏముంది? సో దిస్ ఇస్ ఆల్. బట్ అన్ఫార్చునేట్లీ అని నేను అంటే హీ డెంట్ సర్వైవ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్. సో దాన్ని బట్టి ప్రజలు బేరీస్ వేసుకోవాలి. ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా మ్యామ్? మీరు అంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నారో తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే ఆప్షన్, దాన్ని తీసుకోవడానికి ఇదేమైనా కారణమా? లేదమ్మా. ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ప్రజా జీవిత ప్రస్థానం అనేది చాలా అనూహ్యంగా అనుకోకుండా ఐ వాజ్ పుష్డ్ ఇంటూ ఇట్. చాలా సర్కమ్స్టాన్షియల్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వెంకటేశ్వరరావు గారు ప్రయత్నం చేశారు. నా నాన్నగారు పరంపదించిన తర్వాత ఇక్కడ ఏమడలేక హీ వాంటెడ్ టు గో బ్యాక్, బట్ హీ వాజ్ డినైడ్ ఎంట్రీ ఇంటూ తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఆయన తనకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఆయన కూడా కాడర్ ఉంటుంది ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు అన్నది ఏమిటంటే, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం మేము ప్రజా జీవితంలో, సో మీరుంటేనే మాకు రక్షణ ఉంటుంది, మీరు స్టేట్ పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వారందరూ కూడా గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన డిసైడ్, వారందరినీ మీటింగ్ పెట్టుకుని కాన్స్టిట్యువెన్సీలో ఆయన ఫాలోవర్స్ని అందరినీ అడిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారు కాంగ్రెస్లోకి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీదకి ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ హిజ్ ఎంటైర్ కాన్స్టిట్యువెన్సీ ఇంటూ కాన్ఫిడెన్స్ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురిని ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టింది ఏమిటంటే, రామానాయుడు గారు అక్కడ తెలుగుదేశం నుండి ఉన్నారు కాబట్టి ఆ స్థాయికి ఉన్నటువంటి క్యాండిడేట్ కావాలి, మీరు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టారు. బట్ ఇందాక చెప్పినట్టుగా కాడర్ అందరూ కూడా మీరు స్టేట్లోనే ఉండాలి, స్టేట్ పాలిటిక్స్లోనే ఉండాలి అని చెప్పి వారందరూ విజ్ఞప్తి చేసిన మేరకు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయటం ఏంటంటే ప్రాబబుల్ పార్లమెంట్ క్యాండిడేట్స్గా. కానీ వారు ఇక్కడ నిలవకుండా మళ్ళీ జారుకోవటం అది జరిగిన తర్వాత ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నాతో కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. హీ జస్ట్ హ్యాపెన్ టు మెన్షన్, ఓకే మీకు మంచి క్యాండిడేట్ దొరికితే వెల్ అండ్ గుడ్, బికాజ్ నాకు కానివ్వండి, ఈవెన్ మై వైఫ్, షీ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఇంక్లైన్డ్ ఇన్ టు కమింగ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్. సో మీకు మంచి క్యాండిడేట్ దొరికితే ఐ విల్ బీ హ్యాపీ, యూనో, లేదు అంటే పురంధరేశ్వరి ఉంది అని ఒక మాట చెప్పడంతో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, ఎస్ నౌ యూ కెనాట్ గో బ్యాక్, షీఈ్ ఆ క్యాండిడేట్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు నేను న్యూస్ పేపర్లో చూసి ఐ కాల్ మై హస్బెండ్ అండ్ ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే, అప్పుడు మీకు తెలియదు అసలు నాకు తెలియదు. తెలిపితే అప్పుడు ఆయన అన్నాను, అంటే సోనియా గాంధీ గారు విజయవాడకి వచ్చారనమాట పబ్లిక్ మీటింగ్కి. అప్పుడు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటిది మరి పేపర్లో ఇట్లా వస్తుంది అని అంటే ఆయన అన్నారు, కంగారు పడొద్దు, నేను వచ్చి మాట్లాడతానన్నారు. వచ్చిన తర్వాత ఫస్ట్ హీ స్పోక్ టు మై చిల్డ్రన్, బికాజ్ అమ్మ వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వస్తే తనకి ఇంటికి అంత టైం కేటాయించే సమయం ఉండదు కాబట్టి మీరు రెస్పాన్సిబుల్ చిల్డ్రన్గా ఉంటారు అని మీరు మాట ఇస్తే నేను వెళ్తాను, నేను ఐ విల్ టాక్ టు హర్ అంటే వాళ్ళిద్దరూ కూడా మాట ఇవ్వటం జరిగింది. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. తర్వాత ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన అడిగాను, నిజంగా ఇది అవసరమా? నేను అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, అబ్బాయి యూనో హీఈస్ ఇన్ హిస్ టీన్స్, హీ నీడ్స్ అ మదర్ విత్ హిమ్, బికాజ్ అదే వయసులో డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నన్ను అడిగితే నాకు ఈ బాధ్యత ముఖ్యం, నేను నిజంగా వెళ్ళాలా రావాలా అని అడిగినప్పుడు మరి పరిస్థితి ఇట్లా ఉంది చిన్నమ్మ, తప్పే పరిస్థితి అయితే లేదు అని అన్నప్పుడు అప్పుడు నేను వచ్చాను. సో నేను అందుకని అంటే నేను చాలా సర్కమ్స్టాన్షియల్గా రావటం జరిగింది. సో అండ్ ఎస్, కాంగ్రెస్తో నా ప్రస్థానం ప్రారంభమైంది. సో నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ ఉపేంద్ర గారు కూడా చెప్పారు, నాన్నగారు వెన్ ఈ వైస్రాయ్ ఎపిసోడ్ అయ్యి ఆయన డీథ్రోన్ అయిన తర్వాత, సో ఆ రకంగా నేను అనుకోకుండా రావటం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా నాన్నగారు చివరి దశలో కూడా పివి నరసింహారావు గారితో
మాట్లాడాలి అని చెప్పి ఆకాంక్షించడం. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగకపోవడం, నరసింహారావు గారు డిసిషన్ తీసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు వారి పుస్తకంలో సైతం చెప్పినటువంటి వాస్తవాలు. సో ఒక రకంగా ఇఫ్ ఐ గో బ్యాక్, ఏమో ఆత్మల మీద విశ్వాసం ఉంటే నన్ను ఇట్లా పంపించారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అట్లాగని నేను చెప్పడం కాదు కానీ, బట్ ఎస్, మై పబ్లిక్ లైఫ్ స్టార్టెడ్ విత్ ద కాంగ్రెస్.